వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. సీఎం జగన్ పై దాడిని ఖండించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. టీడీపీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయడం హేయమైన చర్య అని అన్న ఎంపీ అవినాష్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే తణుకు నియోజకవర్గ ప్రజల కోసం 9 అంశాలతో లోకల్ మేనిఫెస్టో రూపొందించామని, దీని అమలుకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటామని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడించారు. తణుకులో గెలుపొందిన తర్వాత ఇందులోని అన్ని అంశాలని అమలు చేస్తామని స్పష్టం చేశారు. తణుకు పట్టణం 10వ వార్డులో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున ఆయన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజల్ని కలుసుకుంటూ ముందుకు సాగారు. ఆరిమిల్లి పర్యటనకు చక్కటి స్పందన వాడవాడలా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకుపట్నం 10వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వార్డులో ఇంటింటికి వెళ్ళి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వారందరికీ కూడా ప్రయోజనాలు చేకూరుతాయో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తణుకు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను కూడా స్థానికంగా విడుదల చేయడం జరిగింది. 9 అంశాలతో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసి ప్రజలందరికీ కూడా ఒక భరోసాను కల్పించే విధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నేను గెలిచి ఈ నియోజకవర్గంలో చేపట్టబోయేటటువంటి హామీలను స్పష్టంగా ఒక మేనిఫెస్టో రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు జిల్లా ఆసుపత్రి ఏదైతే ఉందో గత ప్రభుత్వ హయాంలో జిల్లా ఆసుపత్రిని ఇక్కడ శాంక్షన్ చేస్తే దానికి పూర్తిగా ఈరోజు నిర్లక్ష్యం చేసి దానికి సౌకర్యాలు లేక ఈరోజు దాని జిల్లా స్థాయి సేవలను అందించలేకపోతున్నటువంటి ఆసుపత్రిని జిల్లా స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించి రాబోయే రోజుల్లో పూర్తిగా మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా యువతకి ఉపాధి కల్పించడంలో భాగంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా కానీ, జాబ్ మేళాల ద్వారా కానీ, అదేవిధంగా సాఫ్ట్వేర్ సర్వీసెస్ సెక్టార్లో చంద్రబాబు నాయుడు గారి విజన్ అనుగుణంగా ఇంటి నుండే పనిచేసే విధానాన్ని కూడా తీసుకురావడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. అలాగే గతంలో గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జైలుకు బెయిలుకు మధ్య నలుగుతున్న అసమర్థ ముఖ్యమంత్రి జగన్ రాజ్యం ఏలుతున్నారని రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు విమర్శించారు. గోపాలపురం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మార్టిన్ లూథర్ నేతృత్వంలో దేవరపల్లిలో జరిగిన నూతన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ లా తయారైందని ఎద్దేవా చేశారు. అలాగే దేశంలో నరేంద్ర మోడీ, యూడీ, సిబిఐ దాడులతో ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల మణిపూర్, జమ్మూ కాశ్మీర్లలో జరిగిన గొడవలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారం రావాలని, ఇందిరమ్మ రాజ్య స్థాపన కోసం ప్రజలు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పీఠం అధిరోహించడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. చాలా పెను ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే కులాల పేరు మీద, మతాల పేరు మీద, భాషల పేరు మీద, ప్రాంతాల పేరు మీద జరుగుతున్నటువంటి విచ్ఛిన్నకర దాడులు మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో ఉన్నవ లాంటి సంఘటన, ఒక దళిత బాలిక మీద అత్యాచారం చేసి బాలికని చంపేసి కనీసం శరీరాన్ని కూడా తల్లిదండ్రులకి ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల మణిపూర్లో చూసాం. మణిపూర్లో జరిగినటువంటి హింసాకాండం చూసి సభ్య సమాజం తలవంచుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయనకి విదేశాలకు వెళ్ళేటువంటి వెసులుబాటు ఉంది. కానీ మన దేశంలో మణిపూర్ లాంటి సంఘటన జరిగితే ప్రార్థనా మందిరాల మీద, మతపరమైనటువంటి సంస్థల మీద దాడులు జరిగితే కనీసం అక్కడికి వెళ్ళి చూడలేనటువంటి పరిస్థితి. జమ్మూ కాశ్మీర్ చూసాం మనం. ప్రపంచంలో స్విట్జర్లాండ్ ఏ విధంగా ఉంటుందో జమ్మూ కాశ్మీర్ ఆ విధంగా ఉంటుందో. అంత అందమైనటువంటి జమ్మూ కాశ్మీర్ 2009లో తెలుగుదేశంలో పనిచేశారు వారు. దాని తర్వాత మళ్ళీ జగన్ గారి పార్టీకి వెళ్ళారు. పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చింది, మంత్రిగా పనిచేసేది. కనీస సమస్యల పట్ల కూడా స్పందించలేనటువంటి పరిస్థితి. మన పక్కనే ఉన్నటువంటి దొమ్మేరులో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. దళిత వ్యక్తి మీద దాడి జరిగి హత్యకు గురి అయితే స్పందించలేనటువంటి పరిస్థితి.
అనేక మంది సోదరీమణుల మీద, దళిత సోదరీమణుల మీద జరిగినటువంటి అకృత్యాలను ఖండించలేనటువంటి పరిస్థితి. డాక్టర్ సుధాకర్, ఒక డాక్టర్ నర్సీపట్నంలో, ఆయన ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. మాకు ఇవి కావాలి, అవి కావాలి, మాస్కులు కావాలంటే ఇచ్చివాడిగా ముద్రేసి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి. ఒక మెజిస్ట్రేట్ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అకృత్యాలను ప్రశ్నిస్తే అతన్ని పిచ్చివాడిగా ముద్రేసి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. సమాజంలో దళితుల మీద జరుగుతున్నటువంటి హత్యాకాండాలు కానీ, అన్యాయాలు కానీ, నేను ప్రకాశం జిల్లాలో దర్శన నియోజకవర్గానికి పిసిసి ప్రెసిడెంట్గా వెళ్ళాను. అక్కడ జరిగినటువంటి ఒక మ్యారేజ్లో ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్ని చిత్రహింసలు పెట్టి ఇబ్బంది పెడితే స్పందించలేనటువంటి ఈ హోంమంత్రి. ప్రజాస్వామ్యంలో మనం ప్రజల కోసం పనిచేయాలి. ప్రభుత్వం ప్రజలు మనకు అవకాశం ఇచ్చింది ప్రజా సమస్యలు పరిష్కరించడానికి. ఆ నేపథ్యంలో పనిచేయాలి కానీ అధికారులకు తొత్తులుగా పనిచేయడం కాదు. భగవంతుడు ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు 10 మంది పేద ప్రజల కోసం, ఆయా సామాజిక వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేయాలి కానీ పదవీ కాంక్షతో పెద్దల యొక్క మెప్పు కోసం పనిచేసేటువంటి పరిస్థితి మారాలి. కాంగ్రెస్ పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు మార్టిన్ గారు కానీ, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం గరగపర్రు మైపా గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే శివ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు, ఉండి స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుకు అపూర్వ ఆదరణ లభించింది. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఎదురొచ్చి పూలవర్షం కురిపించారు. శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చాలా కాలంగా మీరు చేస్తున్న సేవ మా అందరికీ గుర్తుందని, మే నెలలో జరిగే ఎన్నికల్లో శివరామరాజును గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఆటోలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన శివరామరాజుకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి తాను ఎంతగానో పాటుపడ్డానని తెలిపారు. మీ సోదరుడిగా, కుటుంబ సభ్యుడిగా గుర్తించి గెలిపించాలని కోరారు. ప్రజాసేవ తన ధ్యేయంగా పాటుపడతానని శివరామరాజు హామీ ఇచ్చారు. గరగపర్రు గ్రామం పూర్తిగా రైతాంగం, వ్యవసాయం మీద ఆధారపడిన గ్రామం. ఇక్కడ రైతులందరూ కూడా బాగా కష్టపడి వ్యవసాయం చేస్తారు. అలాగే ఇక్కడ భూమి కూడా సారవంతమైన భూమి, అట్లాగే సాగునీటి సౌకర్యం కూడా బాగా ఉండే ప్రాంతం. ఈ రైతులందరూ కూడా బాగుండాలి, రైతులందరూ కూడా వృద్ధి చెందాలనేది ఆకాంక్ష. అట్లాగే గరగపర్రు గ్రామంలో సత్యం రామలింగరాజు గారు స్వగ్రామం, అట్లాగే వసుధ ఫౌండేషను, వసుధ ఫార్మా వెంకటరామరాజు గారు స్వగ్రామం. ఇక్కడ ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కూడా వృద్ధి చెందిన గ్రామ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మీరందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చమని చెప్పి గరగపర్రు గ్రామ ప్రజానీకాన్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ఈ గ్రామ ప్రజలకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ గ్రామంలో మనం స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా సేవలు చేశాం. అట్లాగే రైతులకి అండగా నిలబడ్డాం. గ్రామంలో మౌలిక వసతులు కల్పించాం. రోడ్లు నిర్మాణం కానీ, మంచినీటికి కానీ చేయగలిగాం. రానున్న రోజుల్లో ఈ గ్రామానికి రైతాంగం నీటి ఎద్దడి సమస్య ఉంది. ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ మైపా గ్రామ సమగ్ర అభివృద్ధికి పాటుపడగలననే నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి. అదే భావనతో గ్రామస్తులందరూ కూడా నన్ను ఆదరించి, అభిమానించి ఆశీస్సులు ఇవ్వడానికి సన్నద్ధులై ఉన్నారు. మైపా గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి వాడిగా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాను. మీరు నన్ను గెలిపించి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరి ప్రార్థిస్తూ మైపా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వాలంటీర్లు ఎవరికి భయపడొద్దు, మీ కండగా నేనుంటాను, మీ శాలరీ 10,000 చేస్తాం. ప్రజాగలం సభలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రేపటి నుండి సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టండి, గాజు గ్లాసు తీసుకోండి, ఇంటింటికి తిరగండి, దగా కోరి జగన్ను నమ్మొద్దు, రాష్ట్రాన్ని తాకట్టు, అమరావతిని తాకట్టు పెట్టాడు, ప్రజావేదిక కూల్చేశాడు, ఇలాంటి దుర్మార్గులను, సైకోలను తరిమి కొట్టండి, నెంబర్ 1 అడ్మినిస్ట్రేటర్ రామాంజనేయులకి ఓటేయండి, ప్రత్తిపాడులో ఐటీ టవర్ కట్టిస్తాం, ఈ ప్రాంతాన్ని ఐటీ కారిడార్గా అభివృద్ధి చేస్తామని అన్నారు. నా బాధ్యతగా పనిచేస్తానని రావి వెంకటరమణ చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. మా ఆడబిడ్డ దిష్టి తీస్తా ఉంది. బిల్డింగ్ పై ఉన్నా ఏ మాత్రం కూడా నాకు దిష్టి తగలకూడదని
మా ఆడబిడ్డ దిష్టి తీసి నిండు మనసుతో ఆశీర్వదిస్తానని ఎక్కడికి పోయినా ఇవే గడపలు వస్తున్నాయి నాకు. ఇప్పుడే అమరావతి మీటింగ్ పెట్టుకొని వచ్చాను, ఇప్పుడు పత్తిపాడుకు వచ్చాను. ఏ తమ్ముళ్ళు ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఒక్క ఛాన్స్ అడిగాడా లేదా? తండ్రి లేని బిడ్డని చెప్పాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? తల మీద చేయి పెట్టాడా లేదా? పుగ్గలు నిమిరాడా లేదా? ఇప్పుడు పిడిగుడ్డులు గుర్తున్నాడా లేదా అని అడుగుతున్నా. పల్నాడు జిల్లా పెదకురపాడు మండలం బులుసుపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పెదకురపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. యువకులు, మహిళలు, జన సైనికులు భాష్యం ప్రవీణ్ కు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున పాల్గొని సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి అభివృద్ధిని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అటువంటి తెలుగుదేశం పార్టీలో ఈ పెదకూరపాడు నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు ముందుగా నా ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం గత 4 రోజుల క్రితం మన గ్రామానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులందరూ వచ్చి మేము చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ఎందుకు అవసరం, తెలుగుదేశం పార్టీ ఎందుకు అవసరం అని తెలియజేయటం కోసం మేము ఒక దృశ్యమాలిక యాక్చువల్గా స్క్రీన్కి ఏదో పర్మిషన్ రాలేదని ఆ ప్రోగ్రామ్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. త్వరలోనే అది వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ లోడ్ చేయాల్సిందిగా వారిని అభ్యర్థిస్తున్నాను. ముఖ్యంగా రాజధాని అవసరం గురించి వారు డిజైన్ చేసి దాన్ని ప్లాన్ చేయడం జరిగింది. దాన్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమీడియట్లీ మన పెదకూరపాడు వాట్సాప్ గ్రూపుల్లో ఇమీడియట్లీ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. అట్లానే పిడుగురాళ్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా అద్దంకి నార్కెట్పల్లి హైవేపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. పట్టణ సీఐ సంఘటన స్థలం వద్దకు చేరుకుని నిరసనకారులను అక్కడి నుండి పంపించారు. విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాయితో దాడి చేసిన సంఘటనపై ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడిలో పాల్గొన్న వారిని వెంటనే శిక్షించాలి అంటూ నినాదాలు చేస్తూ చింతకుట్ల హైవేపై కార్యకర్తలతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. జగన్ మీద జరిగిన దాడిని శిక్షించాలి. జగన్ మీద దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి. జగన్ మీద దాడి చేసిన వారిని వెంటనే జై జగన్, జై జగన్, జై జగన్. నశించాలి జగన్ మీద దాడి చేసినటువంటి శక్తులు, నశించాలి జగన్ మీద దాడి చేసినటువంటి శక్తులు. పేదల పెన్నిది జగన్ మీద జరిగినటువంటి దాడిని ఖండించండి. జగన్ మీద జరిగినటువంటి దాడిని ఖండించాలి. పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి ఖండించండి. దాడులను జై జగన్. ఇంత దిగజారుడు రాజకీయం చంద్రబాబు మీకు అవసరమా? సీఎం జగన్ పై దాడిని ఖండించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అధికారం కోసం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇంత దిగజారుడు రాజకీయాలు సాగిస్తోందని, 5 ఏళ్ల పాటు ప్రజారాజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజలతో మమేకం అవుతున్న సమయంలో ఇలా ఆయనపై రాయి దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు. సంగం మండలం పడమటిపాలెం 100 కుటుంబాలు టీడీపీని వీడి జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైసీపీలో చేరిన పడమటిపాలెం గ్రామానికి చెందిన 100 కుటుంబాలకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. అనంతరం మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మేకపాటి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన చర్య హేయమైన చర్య అని అభివర్ణించారు. దీనిపై ఈసీ సమగ్ర విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తెలిపారు. ఇప్పుడే మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కంటి గాయం అని విన్నాం. నిజంగా కూడా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇది చాలా పిరికిపంది చర్యగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవటం ఖాయమని తెలుసుకొని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అంతమొందించాలా, జగన్మోహన్ రెడ్డి ఉండకూడదని ఒక ప్రణాళిక రూపించుకున్నట్టు చేసినట్టుగా ఉన్నది. దీన్ని మేము అందరం కూడా ఖండిస్తున్నాం. నిజంగా కూడా ఇంకొక కొంత ఉవ్వెత్తున ప్రజలు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉండబట్టే ఈ ప్రాణాపాయం నుంచి బయటపడాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. ముందుగా ఎవరు చేశారు ఇన్సిడెంట్ని స్ట్రాంగ్గా ఖండిస్తున్నామండి. 2 రోజుల క్రితమే మీ అందరికీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాం, టీడీపీ నాయకులు దేనికైనా దిగజారిపోతారు. ప్రజలు ఇంటికి వచ్చి వాళ్ళని ఫస్ట్ బెదిరియడం, లేకపోతే కొనడానికి ప్రయత్నించడం, లేకపోతే దాడులకి చేద్దామని చెప్పేసి ఆలోచనతో ప్రతి గ్రామాల్లో ప్రజల్ని భయపెడతాం. అదేవిధంగా మీరు చూస్తే ఇది వాళ్ళకు ఒక స్టేట్ పాలసీ లాగా అయింది. అంటే మన ఊరే కాదు, ప్రతి ఊర్లో ఇప్పుడు ఫైనల్గా మన సీఎం గారి మీదే దాడి చేశారు కాబట్టి చాలా బాధాకరం. ఎందుకంటే ఆ లీడర్షిప్ నుంచి ఇట్లాంటి సూచనలు వస్తేనే కానీ ఎవరికైనా ధైర్యంగా పని చేయదు. ఇది పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళ స్టేట్ నాయకులు చెప్తేనే కింద స్థాయి వాళ్ళు ఈ విధంగా పనులు చేస్తారు. గ్రామంలో కూడా చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. కాబట్టి మేము స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం ఇట్లాంటి యాక్షన్. ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వీళ్ళ మీద. అదే కాకుండా గ్రామాల్లో జరిగే విషయాలు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా చూసి ఇట్లాంటి మనుషుల మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఖండించి వాళ్ళకి డిజర్వ్ పనిష్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటూ, రేపు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఆలోచించుకొని దీనికి ఒక స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. పంట దిగుబడి అంచనా కొరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని కొండవల్లిపాడు రెవెన్యూలో అగ్రికల్చరల్ టెక్నికల్ అధికారులు పంట కోత ప్రయోగం నిర్వహించారు. ఓజిలి మండలంలో ఉన్నటువంటి కొండవల్లిపాడు రెవెన్యూ గ్రామంలో 56/1A అనేటువంటి పొలం నందు పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆ పంట కోత ప్రయోగానికి సంబంధించి 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు కలిగినటువంటి భూ విస్తీర్ణంలో ఈ పంట కోత ప్రయోగం నిర్వహించడం జరిగింది. ఆ సంబంధిత రైతు దానికి పచ్చి రొట్ట ఎరువుగా వేశారు. తర్వాత కొన్ని కృత్రిమ ఎరువులు, తర్వాత పెస్టిసైడ్స్ కూడా అప్లై చేస్తున్నారు. ఆ పంట కోత ప్రయోగంలో మేము గమనించినటువంటి విషయం, ఈ 5 మీటర్ల పొడవు 5 మీటర్ల వెడల్పు కలిగినటువంటి విస్తీర్ణంలో 14 కేజీల 970 గ్రాముల పంట దిగుబడిని మేము గమనించాము ఈ పంట కోత ప్రయోగం ద్వారా. ఈ పంట కోత ప్రయోగానికి స్థానికంగా ఉన్నటువంటి విఏఏ చందన గారు పంట కోత ప్రయోగం నిర్వహించారు. దానిని మేము పర్యవేక్షించాము. అయితే ఈ భూ విస్తీర్ణంలో ఎకరానికి దిగుబడి సుమారుగా 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుందని మేము అంచనా వేశాము. దీనికి సంబంధించి స్థానికంగా సమీపంలో ఉన్నటువంటి చెరువు ద్వారా నీటి వసతి లభ్యమైంది. దాదాపు 20 సార్లు వారు ఓజిలి మండలంలోని కురుగొండ గ్రామంలో వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారం జనసంద్రంగా మారింది. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య, ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తులకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించిన అభ్యర్థులు గ్రామదేవత నాగారప్పమ్మకి ప్రత్యేక పూజలు చేశారు. ప్రచార వాహనంలో గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసు వేసి అందరినీ కూడా రోడ్లు పడే విధంగా మొన్న ఎంతమంది పెన్షన్దారులు చనిపోయారో మీరు చూసే ఉన్నారు. ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలంటే మీరు మన సంజీవన్ గారిని ఆశీర్వదించి గెలిపించాలి. అలాగే మన గురుమూర్తి గారిని గెలిపించి మరొకసారి ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా సోదరుడు గురుమూర్తి గారిని ఇద్దరిని కూడా గెలిపించి మరి అసెంబ్లీకి నన్ను, పార్లమెంట్ కి గురుమూర్తి గారిని పంపించాల్సిందిగా మీ అందరినీ కూడా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరిని కూడా వేడుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్, జై జగన్. జగన్ అన్నని ముఖ్యమంత్రి చేస్తానికి నేను సిద్ధం, నేను సిద్ధం, నేను సిద్ధం. సాధారణ ఎన్నికల నేపథ్యంలో పెళ్లకూరు మండలం చెన్నప్పనాయుడుపేట పంచాయతీ, నందిమల, నల్లహుల కండ్రిగ, ప్రత్తిపాడు, ఎర్రగుంట, చెన్నప్పనాయుడుపేట గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేలూరు హరిబాబు రెడ్డి సుబ్రహ్మణ్యం డిఎస్ సంచి కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమానికి సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వందలాదిగా టీడీపీ శ్రేణులు నెలవల విజయశ్రీకు మద్దతు పలకడంతో గ్రామాలు పసుపుమయంగా మారాయి. గ్రామాలలో ప్రచార రథంపై అభిమానం తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని గ్రామస్తులను కోరారు. మహిళలు అడుగడుగున హారతులు ఇస్తూ నీరాజనాలు పలికారు. టీడీపీ అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు అందించనున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ప్రజాదరణ చూసి అక్కసుతో జగన్మోహన్ రెడ్డిపై చేసిన రాళ్ల దాడిని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత ఖండించారు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేని స్థితిలో కడుపు మంటతో ఏదో ఒకటి చేయాలనే కుట్రతో రాళ్లదాడికి పాల్పడడం హేయమైన చర్యని పేర్కొన్నారు. జగనన్నపై ఏదో ఒక విధమైన నింద మోపి ఇంటికి పంపించాలని చూస్తున్నారని, అయితే రోజు రోజుకు లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ వాళ్లు ఈ రాళ్లదాడి చేయించడం పిరికిపంద చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపు తథ్యమని, ఇక నుండి కార్యకర్తలు జాగరూకులై జగనన్నను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వనిత పిలుపునిచ్చారు. ఈరోజు బస్సు యాత్ర చేస్తున్న జగనన్న మీద కొందరు ఓర్వలేని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు రాళ్లతో దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఈ రోజున జగనన్న బస్సు యాత్ర ఎంత ఆదరణ ఉందో మీడియా ద్వారా చూస్తున్నాం, పేపర్స్ ద్వారా చూస్తున్నాం. ఇదంతా కూడా రోజు రోజుకి కూడా జగనన్నకి ప్రజాదరణ పెరిగిపోవడం, కడుపు మంటతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఫ్రస్ట్రేషన్తో ఏదో రకంగా ఇబ్బంది అని చెప్పి ఈ రోజున దాడికి దిగడం అనేది చాలా బాధాకరం. గతంలో వాళ్ళు అనుకున్నారన్నమాట, ఈ 5 ఏళ్ళు జగనన్న ప్రభుత్వంలో ఏదో ఒకటి వేలెత్తి చూపించి ప్రభుత్వం మీద, జగనన్న మీద బురద జల్లి ఈ ఎన్నికల్లో జగనన్నని ఇంటికి పంపించేయాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ జగనన్న మీద ప్రజలకి ఇచ్చిన పాలనకి ప్రజలకి రోజుకి అభిమానం పెరగడం, సో ఈ అభిమానాన్ని తట్టుకోలేక వాళ్ళు ఒంటరిగా మనతో ఢీ కొట్టలేక నిన్న మొన్నటి వరకు జనసేనను తెచ్చుకున్నారు. ఆ జనసేన వస్తే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది, ఏదో ఉప్పెనలా వచ్చేస్తుంది అని పాపం వాళ్ళు అనుకున్నారు. ఏమీ జరగలేదు. తర్వాత ఇప్పుడు వెళ్ళి మళ్ళీ బీజేపీని తెచ్చుకున్నారు. అయినా కూడా ఏమీ ఎక్కడ వాళ్ళకి ఏం మైలేజ్ రాలే. ఏమీ చేయలేని పరిస్థితులు ఏం చేశారంటే శరీరం ఆవిడ మాట్లాడిస్తున్నారు. అంటే కూడా జగనన్న మీద రాజకీయం పొడియాలి, ఈ ముఖ్యమంత్రి నుండి దించేయాలి. పవన్ కళ్యాణ్ అంటూ ఉంటాడు కదా, దించేస్తడం కోసమే నా పార్టీ నా జగన్, అందుకే అక్కడ తాకట్టు పెట్టుకున్నాడు. అంటే ఈ రోజు పరిస్థితి ఉందంటే ఎన్ని తాకపెట్టి ఎన్ని పిల్లలు జెండల్స్ వచ్చినా కూడా జగనన్నని ఎవరు ఏమీ చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా రోజులు వాళ్ళకి విపరీతమైన స్టేషన్ మంట, ఇంకా అరుగులో ఇంకా బాగా నాటు భాషలో చెప్తే ఎంత దిగపోయారంటే రాజ్యాల్లో ఈ రోజు జగన్ మీద మంత్రి గారు వ్యక్తిగతం చేసే స్థాయి అంటే మొన్నటి జగన్ ఏమన్నారంటే రాయలసీమలో అలాగే ఉంటది, మళ్ళీ మా ఏరియాకి వచ్చేసి ఏమి ఉండదు. విజయపట్నం కృష్ణా జిల్లాకు వచ్చేసి అలాగే ఆ జన సందోహం ఉండేసరికి తట్టుకో పరిస్థితులు ముఖ్యమంత్రి గారు అని కూడా అడుగులకు దిగుతున్నారు. వాళ్ళు ఎంత దిగజారారు అనేది మనం ఆలోచన చేయాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే ఎస్సీ సామాజిక వర్గ ప్రజలకు అధిక ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తున్నామని పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. స్థానిక క్లాత్ అండ్ మారన్ మర్చెంట్స్ భవనంలో టీడీపీ ఎస్సీ సెల్ విభాగ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయే టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజా ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పనిచేస్తుందన్నారు. జగన్ ప్రభుత్వంలో 27 సంక్షేమ పథకాల రద్దుతో దళిత జాతి దగా పడిందని, ఎస్సీల ద్రోహి జగనేనని ఎమ్మెల్యే రామానాయుడు ఆరోపించారు. దళితుల మనుగడ, ఆత్మగౌరవం కోసం జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవకునిగా పనిచేస్తున్నానని, తనకు మరోసారి అవకాశం ఇస్తే సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిలోనూ అగ్రస్థానంలో నిలబెడతానని భరోసా ఇచ్చారు. ఎస్సీ వర్గీయులంతా తనకు అండగా నిలవాలని ఎమ్మెల్యే రామానాయుడు అభ్యర్థించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు కూడా ఒక స్ఫూర్తి. ఆ విషయాన్ని ఇందాక మీటింగ్లో కూడా చెప్పా. నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాము అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సమాజ స్థాపన, మదర్ తెరీసా ప్రపంచ సేవా మాతృమూర్తి ఆవిడ స్ఫూర్తి. అందుకే ఈరోజు ఎమ్మెల్యేగానే కాదు, ఎమ్మెల్యే కాకముందు కూడా మీకు తెలుసు, ఏదైతే ఇదే ప్రాంగణంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా
మరి చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళకి దుస్తులు పంపిణీ కానీ, అదేవిధంగా రైస్ పంపిణీ కానీ, అట్లా ఇక్కడ కూడా 2-3 కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. ఎప్పుడు ఎమ్మెల్యేకి ముందు బాగా దగ్గర 2006, 2007 అంటే ఆ రకంగా రాజకీయాలకు సంబంధం లేకుండా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమాని. అందుకే ఆయన 125వ జయంతోత్సవాల సంవత్సరం పొడవునా నిర్వహించాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ అత్యంత సుందరంగా నిర్మాణం చేశాం. అదేవిధంగా ఏదో ఈ ఆగర్లో మొన్న నేను వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ కావాలని. 100కి 100% నేను చెప్తున్నాను. 2024లోనే ఇక్కడ 30 లక్షల రూపాయలు పెట్టి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసేటువంటి బాధ్యత నాది. ఖచ్చితంగా 30 లక్షల రూపాయలు నిధులు ఇస్తాం. మళ్ళీ ఎప్పుడో కాదు, 2024 అంటే ఈ సంవత్సరం. ఆల్రెడీ ఇది ఏప్రిల్, రేపు జూన్, అంటే 6 నెలలు అయిపోయింది. మిగిలిన 6 నెలల్లోనే నిధులు మంజూరు చేస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆగరు వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాం. ఎందుకంటే ఇది నా సొంత గ్రామంగా లెక్క. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, ఆగర్తిపాలెం, వెలివిలి, సకం చెరువు, గోరింతాడ, ఆగర్రు, చందపర్రు ఇవన్నీ మనకి సిస్టర్స్ గ్రామాలు లాంటివి. అంచేత ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను, మీతో కలిసి నడిచాను, మీ రోడ్ల మీద సైకిల్ మీద వెళ్ళాను, మోటార్ సైకిల్ మీద వెళ్ళాం. అంచేత తప్పనిసరిగా మీ అందరికీ కూడా రేపు భవిష్యత్తులో మీ రుణం తీర్చుకునే విధంగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా భవిష్యత్తులో యువత కూడా స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏ రకంగా అయితే క్రమశిక్షణతో, పట్టుదలతో ఇవాళ ప్రపంచమే గర్వించేటువంటి విధంగా, భారతదేశమే గర్వించేటువంటి విధంగా ఒక ప్రపంచ మేధావిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ రకంగా అయితే గుర్తించబడ్డారో ఆ రకంగా ఆయన స్ఫూర్తితో, ఆయన ఆశయ సాధన కోసం మనందరూ కూడా పనిచేయాలని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయడం హేయమైన చర్య అని ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా పులివెందులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పులివెందుల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇవాళ పులివెందుల నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి మరి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకోవడం జరిగింది. సామాజిక న్యాయం అనే పదం గుర్తొస్తే అంబేద్కర్ గారు తప్పకుండా ప్రతి ఒక్కరికి గుర్తొస్తారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా వారు అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆలోచించిన మహా వ్యక్తి, మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి మహానాయకుని ఆలోచనలు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా సామాజిక న్యాయం అంటే ఏమిటో నిజంగా మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిజమైన వారసుడిగా ఆయన ఆశయాలను అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇది పిరికి పందల చర్య. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 4.5 గంటల పాటు రోడ్ షో, దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో. అంత ప్రజాదరణ, అంత జనాదరణ ఏ నాయకుడికి రాలా. అంత భారీ రోడ్ షో జరుగుతూ ఉండగా కొంతమందికి కళ్ళు కొట్టి, కొంతమంది అది భరించలేక, ఆ జనాదరణను భరించలేక, తట్టుకోలేక, ఈర్ష్యతో, ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. ఆ దాడి చేసిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే, చేయించిన వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే తప్పకుండా చట్టపరంగా వారి మీద తగిన చర్యలు తప్పకుండా తీసుకోవాలని కోరుతా ఉన్నాం. సీఎం జగన్ పై దాడి వార్త బాధ కలిగించింది. జగన్ కు రాష్ట్రంలో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక టీడీపీ దాడులకు దిగుతోంది. బస్సు యాత్రకు అడుగడుగునా ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోంది. టీడీపీ నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. అక్కడక్కడ దాడులకు పాల్పడి అల్లర్లు సృష్టించాలని పథకాలు రచిస్తున్నారు. 3 రోజుల క్రితం ఒంగోలులో గొడవకు దిగారు. ఇప్పుడు ఏకంగా సీఎం పైనే దాడికి దిగి వారి నైజాన్ని బయట పెట్టుకున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎన్నికల్లో ఓటు అనే అస్త్రం
అస్త్రం ఉపయోగించి టీడీపీకి తగిన బుద్ధి చెబుతారు. ఇలాంటి దుశ్చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రియతమ ఉదయగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం జగన్ పై దాడిని ఖండించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. టీడీపీ ఎస్సీ సెల్ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలో సీఎం జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేయడం హేయమైన చర్య అని అన్న ఎంపీ అవినాష్ రెడ్డి. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.